మావిగన్ పేరు వింటే కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడుతోందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ పై టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే సజ్జల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. అమరావతిపై వైసీపీ పదే పదే విషం చిమ్ముతోందంటూ ఫైర్ అయ్యారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ఒక మాట ఖాయం చేసి ఎప్పుడైతే పిలుపిచ్చారో దానికి ఒక షేప్ వచ్చినట్టయింది. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతు పద్ధతి ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, బాగానే కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. ఆయన మావిగన్ అంటాడు, ఇంకొక ఆయన పెంటగన్ అంటాడు. అసలు ప్రజల మీద ప్రేమ ఉంచండి అయ్యా. 24 గంటల విషయం చెమ్మడమే, 24 గంటలు. అరే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 74 ఏళ్ళు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఇట్ట కాదు ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఒక పాజిటివ్ సలహా మీ నోటి నుంచి రాదు. నువ్వు ఎంత బెదిరించినా కూడా 1000 కోట్ల పెట్టుబడులే వస్తున్నాయి. చరిత్రహీనుడు అయ్యేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. ప్రజల కోసం రాజధాని కట్టుకుంటూ ఉంటే చివరిలో ఒక విషం చుక్క. ఇంకా వాళ్ళకి తెలిసిన ఈ శాపాలు ఏవైతే ఉన్నాయో, వివేకానంద రెడ్డి మర్డరు, వివేకానంద రెడ్డి గారి మర్డరు, రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇది అప్పుడప్పుడు పైకి తెస్తూ అంటారు. ఇంకా ఇదిగాక ఏదైనా ఇట్లాంటివి ఉన్నాయంటే వాటికి సంబంధించి ఇవే కేవలం వాళ్ళే ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ ఏది క్రియేట్ చేశారో దీన్ని బయటకు తీసుకురావడం, అదే చూపించడం, కొట్టడం. సో నిన్న అతను మాట్లాడిన దాని కామెంట్ చేయడం కూడా అనవసరం. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్.